ఇదిగోండి ఈవేళ గుడ్లు బంగాళదుంప కూర చేసుకుంటున్నాము. ఇదిగోండి ఒలిసి పెట్టుకున్న గుడ్లు, అందులో ఒక టమాటాలు చిన్న ముక్కలు కోసుకున్నాను, 2 టమాటాలు, తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నా, ఒక 6 చిన్న బంగాళదుంపలు ఉడకపెట్టుకుని పెట్టుకున్న ముక్కలు కోసి పెట్టుకున్నా. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అందులోనే కరివేపాకు కూడా పొడి చేసి వేసుకున్నాం. వెలిగించి గిన్నె పెట్టా కదా, గిన్నె వేడెక్కింది. ఇప్పుడు కూరకు సరిపడా గుడ్లు వేపడం కోసం ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం వేస్తున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒలుసుకుని పెట్టుకున్న గుడ్లు వేస్తున్నాను. గుడ్లు వేగిపోయి కదా తీసేస్తున్నా. కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా. తినే కదా పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. వేగిపోయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది వేగిపోయి కదా ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. వేగడం కోసం ఉప్పు వేస్తున్నాను సరిపడా. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసేస్తున్నాను. ఇలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మొత్తం వేసేస్తున్నాను, కరివేపాకు పొడి. అది అలా మగ్గిపోయి కదా, ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు గుడ్లు వేసేస్తున్నాను. ఎందుకండి కూర ఉడికిపోయింది కదా, గుడ్లు బంగాళదుంపల కూర ఉడికిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.